హాయ్ గైస్, మా అమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి నాటుకోడి పులుసు పెట్టుకుందాం. నాటుకోడి పులుసుకి ముందు గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో 2 ఉల్లిగడ్డలు మిక్సీ బట్టి వేసిన ఆ ఉల్లిగడ్డలని బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో ఆ గిన్నెలో 2 స్పూన్లు నేను వేసింది నూనె. 2 స్పూన్లు నూనె వేసి 2 ఉల్లిగడ్డలు కోసుకొని మిక్సీ పట్టుకొని ఆ ఉల్లిగడ్డలు అనేవి బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన దాకా మగ్గించుకోవాలి ఉల్లిగడ్డ అనేది, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఉల్లిగడ్డ పచ్చివాసన వస్తే కూర అంతా రుచి అనేది ఉండదు, పచ్చివాసన వస్తుంది. అందుకని ఉల్లిగడ్డ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ 2 కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలా. ఈ ఏగుతుండగా మనం ఇది కూర అనేది నాటుకోడి కూర అనేది బాగా ఉప్పు వేసి ఒక నిమ్మకాయ వేసి బాగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెద్ద పీసులు ఉంటే కట్ చేసుకోవాలా. మాకు సరిపడా కొట్టిరు, నేను అందుకని కట్ చేయాల. ఉప్పు నిమ్మకాయ వేసి నేను ఎప్పుడు కూర తెచ్చుకున్నా కానీ సరే ఉప్పు నిమ్మకాయ వేసి కడుగుతా. అప్పుడు కూర కొడక వాసన లేకుండా బాగుంటుంది. కడిగేసి అటు పక్కన పెట్టేసుకొని ఇంకా కూర రెడీ చేస్తా. ఇది కూర కడుక్కునే లోపు ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ అనేది బాగా కలర్ చేంజ్ అయ్యి మగ్గిపోయిన తర్వాత మనం ఒక ఎర్రటి టమాటాలు ఒక 2 కానీ 3 కానీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మగ్గుతుండగానే ఆ టమాటా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసేసుకోవాలా. వేసేసుకొని ఆ టమాటాలు అనేది మెత్తబడిన దాకా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు పుదీనాకు 3 కొంచెమే ఆ టమాటాలతో పాటు ఆ నూనెలో ఫ్రై అయితే ఆ స్మెల్కి టేస్ట్ కూడా సూపర్ వస్తుంది. అన్నీ వేసి కలిపేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిస్తే టమాటాలు అనేవి బాగా మగ్గుతాయి. టమాటా అంత మగ్గి గుజ్జులాగా తయారైతే మన కూర కూడా అంత టేస్ట్గా ఉంటుంది. ఇట్లా కొద్దిగా లో ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం ఉప్పు వేసుకుంటే అన్నీ బాగా తొందరగా మగ్గిపోతాయి. ఏ కూరలోనైనా ముందు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఉప్పు పసుపు వేసుకున్నామంటే కూరగాయలు అనేది తొందరగా మెత్తబడి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు పసుపు వేసుకోండి, తగినంత పసుపు అన్నీ వేసేసి బాగా ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గేయించాలా. అప్పుడే ఇంకా బాగా టమాటాలు ఆ గుజ్జు అదంతా ఇంకా బాగా మగ్గిపోవాలా, గ్రేవీలాగా తయారవ్వాలా. తగినంత కారం కూడా వేసేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేసుకున్నా. మా కారం కూడా కొంచెం మంట కారమే, అందుకని 2 స్పూన్ల కారం వేసుకున్నా. వేసుకొని కొద్దిసేపు కలిపేసి మూత పెడితే బాగా మగ్గుతుంది. మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో మీకు ఇష్టం ఉంటే పెరుగు వేసుకోండి, ఇష్టం లేకపోతే వేసుకోమాకండి. నేను ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టిన తర్వాత ఇట్లా ఉడికి ఆ నూనె అనేది పైకి తేలిద్ది బాగా. ఇదిగోండి టమాటాలన్నీ అంత బాగా మగ్గిపోయినాయి. మూత పెట్టేసి ఉంచితే కొద్దిగా 2 నిమిషాల పాటు బాగా మగ్గి నూనె అంతా పైకి వచ్చేసిద్ది. అట్లా టమాటాలు అన్నీ బాగా గుజ్జుగా ఉడికిపోవాలా. అలాగే దీనిలో కొంచెం గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలా. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి.
బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక్కసారి మూత పెట్టి తీసి చూడాలి. తీసి చూస్తే అదిగోండి బాగా ఉడికిపోయి నూనె అంతా పైకి వచ్చేసి నీరు లేకుండా ఉడకాల. నీరంతా పోయిందాక ఉడకనిస్తే చుట్టూరు మనకి అట్లా నూనె అనేది వదులుతూ ఉంటుంది. చుట్టూరు నూనె అంతా వదిలిన తర్వాత ఇంకొక్కసారి చూసుకొని బాగా కలుపుకోవాలా. మీకు కావాలంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా. బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకుంటే బాగా మగ్గుతూ ఉంటుంది. ఉడుకుతూ ఉన్నప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసినామంటే మొత్తం బాగా ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని దానిలో వేసేసుకోవాలా. వేసేసుకొని కలుపుకోవాలి బాగా. మొత్తం ముక్కకి ఆ పులుసు అంతా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలా. ఆ టమాటాలు అవన్నీ బాగా గుజ్జుగా ఉడికిన తర్వాత మీకు కావాలంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనిచ్చి దానిలో ఈ చికెన్ వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఆ పులుసు అనేది ఇంకొద్ది కిందాక ఉడకనివ్వాలా. వెంటనే వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఆ మసాలా, కారం, ఆ గ్రేవీ అంతా ముక్కకు పట్టే విధంగా పట్టిందాక బాగా ఉడకనివ్వాలా. మూత పెట్టేసి పెద్ద మంట పెట్టేసుకోవాలా. ఫుల్ మంట పెట్టేసి బాగా అట్లా ఉడకనిస్తే చుట్టూరు ఆయిల్ కూడా వచ్చేస్తుంది. వచ్చిందాక ఉడకనిచ్చి ఆ తర్వాత మనం మనకి ఎంత పులుసు కావాలో అంతవరకు చూసుకొని 2 గ్లాసులు అయితే 2 గ్లాసులు, 1 గ్లాసు అయితే 1 గ్లాసు పోసేసుకోవాలి. అది కాక ఇది నాటుకోడి కదా, ఉడకటానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. అందుకని ఆ కూర ఉడికే అన్నీ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కదిలించకుండా మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టేస్తే బాగా ఆవిరిపోకుండా ఉడికిపోతుంది. ఇది నేను ఇంట్లో చేసిన ఎండు మసాలా, బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, చిన్నులపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకొని వేసిన. ఇదే ఈ కూరకు టేస్ట్నిచ్చే మసాలా ఇదే. ఇంట్లో నేను రెడీ చేసుకున్న మసాలా ఇది. ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఆ మసాలా లేకపోతే మాత్రం కూర టేస్ట్ ఉండదు. ఆ మసాలానే కూరకు టేస్టు. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా ముందే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలా. మూత పెట్టేసుకున్న తర్వాత బాగా ఉడుకుతుంది. అదిగోండి ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి కాసేపు ఉంచి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలా. హై ఫ్లేమ్ నుంచి తగ్గించేసి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని ఉడుకుతూ ఉంటుంది. అదే ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు వదిలేస్తే బాగా ఉడికి అదిగోండి ఆయిల్ చూడండి ఎట్లా వదిలిందో అట్లా వదిలిద్ది. ఆ టైంలో ఒక్కసారి ఒక్క నిమ్మకాయ పిండుకోండి. ఒక నిమ్మకాయ పిండుకున్నారంటే ఒక నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఉంచేసి దించేసుకుంటే కూర మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి చేసుకొని చూడండి, సూపర్ ఉంటుంది. అలాగే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.